ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఒకసారి సజీవ వాహినిలో దేవుని మాటలు పంచుకుంటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు మనము సిలువలో పలికిన 4వ మాటని ధ్యానించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్న రీతిగా నా దేవా నా దేవా నీవు నన్నెందుకు ఆహ్, చేయి విడిచితివి కదా! విడిచిపోయావు అని మత్తయిలో 27:46లో అండ్ మార్క్‌లో గూడా ఆహ్, దేవుడు పలికిన మాటను మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందరకు వెళ్దాం. స్తుతికి పాత్ర, పరిశుద్ధ, ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు వేల స్తుతి స్తోత్రాలు నాయనా. మరొకసారి నాయనా సజీవ వాహినిలో మీ మాటలు పంచుకోవటం మీరు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి నాయన. అర్హత లేనప్పటికీనైనా అయ్యా మీ పరిశుద్ధ మాటలు పంచుకుంటకు మీరు నాకు ఇస్తున్న ఆపర్చునిటీ బట్టి మీకే వేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన. ప్రతి మాట అమూల్యమైన మాట మీరు సిలువలో పలికింది నాయన. ఆ మాటల నుంచి మేము ప్రతిదీ నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఎందుకంటే ఈ మాటలు మేము ఎవ్రీ గుడ్ ఫ్రైడే వస్తుంటది, వెళ్తుంటది. బట్ మా జీవితాల్లో ఎంతవరకు మేము అప్లై చేస్తున్నాం ప్రాక్టికల్‌గా మీ మాటలన్నది ఇట్ రియల్లీ మ్యాటర్స్ కనుక నాయన, మా అందరికి కూడా నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరేమైతే సిద్ధపరిచున్నారో మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని బతిమలాడుకుంటున్నాను. వాక్యాన్ని మా థాట్స్‌తోనో, మా అండర్‌స్టాండింగ్‌తో ఎంత మాత్రము కాకుండా నాయన, మీ మీ జ్ఞానంతోనైనా మీరు పోర్ చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. మీరు మాతో మీ అండర్‌స్టాండింగ్‌ని మాకు చూపించమని అడుగుతున్నాయన. మీరు ఏదైతే మాకు వాక్యం ద్వారా చెప్పాలనుకుంటున్నారో అది మేము హృదయంలో భద్రం చేసుకొని నాయన, వాక్యానుసారంగా మేము బతకడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాయన. ఈ అమూల్యమైన మాటలు పంచుకుంటకు మరి ఒకసారి మీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వేలకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధంలో బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్న రీతిగా అండి మనం ఈరోజు ధ్యానించబోయేది 4వ మాట. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. సో మనము ఆహ్, సిలువలో పలికిన మాటలు చాలా సార్లు వినుంటాము, ధ్యానించుంటాం. బట్ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకుంటానండి. సో నేనెప్పుడు కూడా మనకెంత వాక్యం తెలిసిన అప్లికేషన్ పార్ట్ రియల్లీ మ్యాటర్స్ కదా! మనకెంత వాక్య జ్ఞానం ఉన్నా మనం అప్లై చేసుకోకుండా ఉంటే అది ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ వి వోంట్ బి టోటల్లీ చేంజ్డ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఆహ్, ప్రతిబింబించాలి. వి షుడ్ పోర్ట్రే గాడ్స్ ఇమేజ్ వెన్ అమాంగ్ పీపుల్ చూసినప్పుడు ఆయన ఇమేజ్ మనం పోర్ట్రే చేయగలగాలి. సో అందుకని మనం ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన విధంగా గొప్ప పాత్రగా ఆయన కోసం మనం మలచబడాలి. సో 4వ మాటలు ఇక్కడ మీరు చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఒకసారి మాథ్యూ 27:46లో ఒకసారి మీరు చూస్తే అక్కడ ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. సో ఇదే మాట మార్క్ 15లో కూడా మనం చూస్తున్నాం. సో ఒక్కసారి దేవుని యొక్క సిట్యుయేషన్‌ని దేవుని యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన బిగ్గరగా కేక వేసి ఈ మాట పలుకుతారు కదా! సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే వి సీ దట్ జీసస్ కుడెంట్ బేర్ ద సెపరేషన్. ఈవెన్ ఎ మొమెంటరీ సెపరేషన్ ఏం చేసింది? ఇట్ వాస్ ఆగనైజింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. సో దేవుడు ఆ క్షణంలో తట్టుకోలేకపోయారనమాట. తల్లడిల్లిపోయారు. తండ్రి తను ఫోర్సేక్ చేశారనేది జీసస్ తల్లడిల్లిపోయారు. ఎందుకంటే మీరు జీసస్‌ని జర్నీ చూసినట్లయితే ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ హి ఈస్ ఆన్ ద క్రాస్ దేవుడు తనని నడిపిస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో. ఆయన లోకంలో ఒక గొప్ప పాత్రగా ఉండి ఆయన కొరకు జీసస్ ఏదైతే గాడ్ జీసస్‌కి టాస్క్ ఇచ్చారో అది నెరవేర్చగలిగారంటే జీసస్‌కి తండ్రితో, పరిశుద్ధాత్మ గారితో అంత స్ట్రాంగ్ బాండ్. ఒక కాన్స్టెంట్ కమ్యూనియన్ ఉంది గనుకనే. సో, బట్ ఈ సిట్యుయేషన్‌కొచ్చినట్లయితే జీసస్ బేర్ చేయలేకపోయారనమాట. సెపరేషన్‌ని బేర్ చేయలేకపోయారు. చాలా తల్లడిల్లిపోయారనేది మనం చూస్తున్నాం. సో, ఇందులోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? వి హావ్ టు అండర్‌స్టాండ్ దట్ గాడ్‌తో రిలేషన్‌షిప్ అన్నది మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి ఎ కాన్స్టెంట్ రిలేషన్‌షిప్. మనకి దేవునితో ఇన్‌సెపరబుల్ రిలేషన్‌షిప్ ఉండాలనమాట. సో, ఈ 4వ మాటలోంచి మనం ఏం తీసుకోవాలి?
that we should cultivate to have a inseparable relationship. It's very important కదండి టు ఆల్వేస్ హ్యావ్ ఎ కాన్స్టెంట్ రిలేషన్షిప్. నాట్ ఓకే మనకి ఏదన్నా అవసరమైనప్పుడే దేవునితో 24/7 ధ్యానిస్తూ దేవుని పరిసరలో ఉంటూ ఆర్ దేవుని సన్నిధిలో ఉంటూ ఆర్ దేవునితో దేవునికి ఇష్టమైన విధంగా ఉండడం కాదు. ప్రతి క్షణం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ సర్కమ్స్టాన్సెస్ మనము దేవాది దేవునికి దగ్గరగా ఉండి కాన్స్టెంట్ గా క్లోజ్ గా మనం ఉండాలన్నమాట. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేమండి. దేవునికి వేరుగా ఉంటే అవర్ లైఫ్ ఇస్ జీరో కదా. సో జీసస్ క్రైస్ట్ గారు ఈ లోకంలో ఉండి లోకాన్ని ఓవర్కమ్ చేయగలిగారంటే బికాస్ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్. సో మనం కూడా అలాంటి రిలేషన్షిప్ మనకి కలిగి ఉండాలన్నమాట. ఈ ఫోర్త్ వర్డ్ లో కూడా అక్కడ మనం ఏం చూస్తున్నాం, దేవుడు తట్టుకోలేకపోయారు ఆ సెపరేషన్ ని. దేవుడికి కష్టమైపోయింది. ఈవెన్ ఒక సెకండ్ కూడా ఆయన బేర్ చేయలేకపోయారు ఆ సెపరేషన్. బట్ అగైన్ హీ బోర్. అది కూడా ఎందుకు ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే 2 Corinthians 5 లో ఉంటుంది, గాడ్ మేడ్ హిమ్ హూ హ్యాడ్ నో సిన్ టు బి సిన్ ఫర్ అస్. రోమన్స్ లో కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏం చూస్తున్నాం, హీ హీ డిడ్ నాట్ స్పేర్ హిజ్ ఓన్ సన్ కదా. మీరు జీసస్ క్రైస్ట్ ని గాడ్ ఏం పిలిచారు, హీఈస్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ ప్లీజ్డ్. సో అంత బిలవర్డ్ సన్, ఓన్లీ సన్ ని మన కొరకు దేవాతి దేవుడు త్యాగం చేశారనమాట. ఎందుకు, మనల్ని అంతా ప్రేమించారు గనుకే. అట్ ద సేమ్ టైం జీసస్ క్రైస్ట్ కూడా మనల్ని ఎంతో ప్రేమించారు గనుకనే తను అంత మన ఆయన హీ డజంట్ హ్యావ్ ఎనీ సిన్, హీ డు నాట్ హ్యావ్ ఎనీ సిన్. ఆయన పాపం లేనివాడు పాపగ్రాహి అయ్యారు మన కోసం, మన దోషమును బట్టి, మన ట్రాన్స్క్రిషన్స్ బట్టి. హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ ట్రాన్స్క్రిషన్స్. మన అతిక్రమం బట్టి ఆయన నలుగొట్టబడ్డారు. మన వల్ల ఆయన ఎంతో హింసపడ్డారు. మనం చేసిన రెబేలియస్, మన నేచర్ వల్ల, మన బ్యాడ్ థింగ్స్ వల్ల ఆయన బేర్ చేశారు. ఎందుకు, మనల్ని అంత ప్రేమించారు కనుక మనము దేవునితో విడిపోకుండా ఆయనతో పాటు ఫర్ ఎవర్ ఉండాలంటే జీసస్ హ్యాస్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఆయన బ్లడ్ ద్వారానే దీనికి రిజల్ట్ ఉంటుంది. ఆయన సుప్రీం సాక్రిఫైస్ ఏం చేస్తుంది, ఇట్ సెక్యూర్డ్ అవర్ సాల్వేషన్. ఆయన ద్వారానే మనకి రక్షణ భాగ్యం దొరుకుతుంది. సో అంత త్యాగం చేశారు. అట్ ది సేమ్ టైం గాడ్ కూడా అంతే ప్రేమించారు మనల్ని. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీసస్ అక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారు ఫోర్త్ వర్డ్ అంటే, అగైన్ ఐ ఎంఫసిస్. సో దేవుడు అక్కడ హీఈస్ ఇన్ ఏ వే టెలింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ కాన్స్టెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్, కాన్స్టెంట్ కమ్యూనియన్ విత్ గాడ్. మనం ఈ బిజీ వరల్డ్ లో ఉన్నప్పుడు ఎంతవరకు మనం దేవునితో ఉంటాం, ఎంతవరకు మనం దేవునితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, వెరీ ఇంపార్టెంట్ అండి కదా. మన రిలేషన్ ఎంత ఉంటుంది దేవునితో, జస్ట్ ఒక లేసి వాక్యం చదువుకో అలా కాదు. ప్రతి దినము ప్రతి సెకండ్ దేవునికి ఇష్టమైన పాత్రగా మనం బతకాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ అగైన్ విత్ ద ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ we will definitely be changed into the image of God and definitely be inseparable. దేవునితో మనకి ఒక ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇదే సినారియో దేవుని గురించి చూసినట్లయితే అక్కడ జాన్ 10:30 ఉంటుంది, అండ్ జాన్ 17 కూడా మనం చూస్తున్నాం. జీసస్ చెప్తున్నారు, ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని చూస్తున్నాం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. దేవుడు అక్కడ చూపిస్తున్నారు, దే ఆర్ బోత్ వన్. సో ఒక స్ట్రాంగ్ బాండ్ మనం చూస్తున్నాం. బట్ అక్కడ ఈ ఆన్ ద క్రాస్ మనం ఒకసారి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నట్లయితే, జీసస్ ఫెల్ట్ ద సెపరేషన్ విచ్ హీ హ్యాడ్ నెవర్ ఫెల్ట్. ఆయన ఎప్పుడు కూడా ఆ సెపరేషన్ ఫీల్ అవ్వాలి. బట్ అట్ దట్ మూమెంట్ హీ ఫెల్ట్, అండ్ దట్స్ వై హీ వాజ్ సో స్పిరిచువల్ యాగనీ అక్కడ మనం చూస్తున్నాం. ద యాగనీ జీసస్ ఫెల్ట్ షోస్ హౌ మచ్ he valued closeness with God. So Jesus valued closeness with God. He's teaching us. So దేవుడు అక్కడ మనకి ఏం తెలియజేస్తున్నారు, మనం we should also have a strong and close relationship with God. సో మనల్ని మనం పరిశీలించుకుందాం, మనకి దేవునితో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందా. ఎందుకంటే మనం జస్ట్ పేరుకే వి సే బిలీవర్స్, బట్ హౌ మచ్ వీఆర్ క్లోజ్ టు గాడ్ అనేది మీకు దేవునికి తెలుసు, నాకు దేవునికి తెలుసు కదా. బట్ గాడ్ మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. సో మనము ఎంతవరకు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటాం, ఎంతవరకు ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాం, ఎంతవరకు ప్రాక్టికల్ గా ఆయన ఎలా మనకి వాక్యంలో బోధించారో ఆ విధంగా మనం ఉంటున్నామా లేదా అని మనం ఎప్పుడు కూడా ప్రతి దినం సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ ఇన్ ఎ వరల్డ్ దట్ ఆల్వేస్ సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే మనం పడిపోతుంటాం. బట్ if you have a strong bond and strong intimate relationship with God,
ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, వాట్ ఎవర్ ద థింగ్స్ కమ్, వి వోంట్ బి ఫాలన్. ఈవెన్ మనం పడిపోయిన కూడా లేచి లేచి నిలబడే అంత గొప్ప స్ట్రాంగ్నెస్ దేవుడు మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఎట్లయితే దేవుడు ఆ అంత యాగనీలో కూడా, ఎందుకంటే ఆ ఆ, ఒక్క నిమిషం దేవుడు విడనాడారని ఆయన ఫీల్ అయ్యారు కనుకనే అంత తల్లడిల్లిపోయారు. సో మనకు అక్కడ ఏం చెప్తున్నారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ క్లోజ్నెస్ విత్ గాడ్. జీసస్ వాల్యూ చేసింది తప్పకుండా మనం కూడా వి షుడ్ కల్టివేట్ ద సేమ్ థింగ్. సో ఇందు నుంచి మనం దేవుడు కొన్ని చెప్పిన ఆ, మాటలు నేను మీతో పంచుకుంటానండి ఇందులోంచి. సో ఆ, మనకి మనకి ఎప్పుడు కూడా బిలీవర్స్ గా వి షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ థర్స్ట్ ఫర్ గాడ్ కదా. థర్స్ట్ అంటే దేవుని కొరకు తృష్ణ ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవునితో సహవాసం చేయాలి. అంటే అగైన్ ఐ సే ఇన్ దిస్ బిజీ వరల్డ్ మనం మన వర్క్స్ తో వీటితో వాడుతూ ఉంటాం, కానీ మనం దేవునితో ఎంత ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక మరి ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ద మోర్ యూ కమ్ క్లోజర్ టు గాడ్, the more you will be changed in the image. The more you will be changed in the image, you and me will have an opportunity to stand in the presence of God. That's why it's really important to have an intimate relationship with God. So దేవుని కొరకు మనకి ఎప్పుడు కూడా తృష్ణ ఉండాలి. అండ్ మనము ఇప్పుడు కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. అంటే దేవుడు ఇచ్చిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫోర్త్ వర్డ్ లో మనం ఏం చూస్తున్నాం, దేవుని యొక్క యాగని చూస్తున్నాం. ఎందుకు దేవుడు అక్కడ ఒక నిమిషం వై హ్యావ్ యూ ఫర్ సెకండ్ లాడ్ అని అడుగుతున్నారు, వై హ్యావ్ యూ ఫర్ సెకండ్ గాడ్ అని జీసస్ అక్కడ చూపిస్తారు. ఇట్స్ నాట్ లైక్ హీస్ క్వశ్చన్, హీస్ జస్ట్ హీ ఫెల్ట్ ద సెపరేషన్. దట్ మీన్స్ హీ కుడెంట్ బేర్ ద సెపరేషన్. He always, like they are one kada. So God is teaching us that we should also cultivate to have an inseparable relationship with God. ఇందులోంచి ఒక 4 పాయింట్స్ మనం చూద్దామండి. అండ్ జనరల్ గా ఇఫ్ యూ టాక్, సో మోస్ట్లీ మనం ఎక్కువ ఏం చూస్తున్నాం, ఈవెన్ బిలీవర్స్ గా కూడా, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, దేవునితో చాలా ఇంకా ఆ, ఇంకా ఆయన పాదాల ముందే ఉండి ఇంకా ఆయనతోనే వాక్యం చదువుకుంటూ వాక్యం ధ్యానిస్తూ అట్లా ఒక ఒక కొన్ని టిల్ వి గెట్ ద రిజల్ట్ విల్ బి డూయింగ్, బట్ వన్స్ ద రిజల్ట్ ఈస్ అవుట్, అవర్ లైఫ్ అగైన్ బ్యాక్ టు నార్మల్. అట్లా ఉండకూడదు అనమాట. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, యూ షుడ్ డెవలప్ దిస్, యూ షుడ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ అ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గా మనం దేవునితో రిలేషన్ లో ఉంటామో, అప్పుడే ఈ లోకంలో ఉన్న ఏవైనా కూడా సేటనిక్ వెపన్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. ఎందుకంటే వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మన రక్షణ మనం కాపాడుకోవాలి, చివరి వరకు మనం రక్షణని కాపాడుకోవాలి. ఏ దినం ఎలా ఉంటుందో తెలియదు. ఈ క్షణం మనం చనిపోతే దేవుని సన్నిధిలో వెళ్ళగలిగే ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉందా అన్నది మనం ఒక్కసారి ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటాలి. సో ఈ 4 పాయింట్స్ మనం ఒకసారి చూసినట్లయితే, హౌ కెన్ వి కల్టివేట్ అండ్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఫస్ట్ పాయింట్ ఇస్ రిపెంటెన్స్ కదా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించామో, వీఆర్ బోర్న్ అగైన్. సో బోర్న్ అగైన్ అయిపోయాం, మనకు సాల్వేషన్ వచ్చేసింది, సో వీఆర్ గుడ్, నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను మంచిగా ఉన్నాను అంటే కాదు. నో, టిల్ యూ లీవ్ దిస్ ఎర్త్, టిల్ ఐ లీవ్ దిస్ ఎర్త్, మనకి రిపెంటెన్స్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇంటెన్షనల్ గా అన్ఇంటెన్షనల్ గా విల్ బి డూయింగ్ సమ్ మిస్టేక్స్ కదా. సో వీ హ్యావ్ టు రిపెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, ప్రభా నాకు తెలియకుండా నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించాడు అని రిపెంటెన్స్ అడగాలి. ఎందుకంటే ఈవెన్ బిలీవర్స్ గా కూడా ఉన్నప్పుడు ఒక్కోసారి మనకు కోపం ఉంటుంది, ఒక్కోసారి లయింగ్, ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. నో బడీ ఈస్ పర్ఫెక్ట్ కదండి. వీఆర్ ఆల్ బోర్న్ అగైన్, బట్ స్టిల్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. వీ విల్ బి పర్ఫెక్ట్ ఓన్లీ when we turn into the image of God. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద పర్ఫెక్ట్, గాడ్ ఈస్ ద పర్ఫెక్ట్, గాడ్ మాత్రమే పర్ఫెక్ట్. ఆయన ఇమేజ్ లోకి ఎప్పుడైతే మారుతామో మనం కూడా పర్ఫెక్ట్ గా అవుతాం అనమాట. ఐజియా 59 లో అక్కడ మీరు చూసినట్లయితే, ఐజియా 59 సెకండ్ వర్స్ లో మీరు చూసినట్లయితే, అక్కడ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, మీ దోషములు మీ దేవునికి మీకును అడ్డంగా వచ్చినాయి. సో ఎవ్రీడే మనం దేవుని పాదాల మీద అడగాలి, ప్రభా నన్ను నేనేమన్నా తప్పులు చేస్తుంటే మన్నించండి. అంటే మనము రక్షణ వచ్చేసింది, నేను బిలీవర్ని, సో నేనేం రిపెంటెన్స్ చేయని అవసరం లేదు అట్లా అనుకోకూడదు అనమాట. మనం ప్రతి దినం మనల్ని మనం నలక్కుంటూ వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు బీ ప్యూరిఫైడ్.
మన గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. మనల్ని మన వాక్యం ద్వారా ఉదక స్నానం జరగాలి. వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. సో వాక్యం ద్వారానే మనము ఆయన ఇమేజ్ లోకి మారగలుగుతాం. అండ్ హోలీ స్పిరిట్ గారి వైటల్ రోల్ ఏదో కూడా మీకు తెలుసు కదా, టు చేంజ్ అస్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ గాడ్. సో హోలీ స్పిరిట్ గారు చెప్పే మాటల్ని మనం హీడ్ చేయాలి. వీ హ్యావ్ టు హీడ్ టు ద వాయిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో రిపెంట్ అవ్వాలి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, రిపెంటెన్స్ చేయాలన్నమాట. సో and also the more you repent and the more you cleanse yourself at the feet of the Lord, you will be turning into the image of. And also మనకి దేవునితో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ కూడా మనకి డెవలప్ అవుతుంది. సిన్ బ్లాక్స్ ఇంటిమసీ కదండి. సిన్ ఉంటే మనం చేయలేం. పాపం తప్పులు చేస్తే మనము డైరెక్ట్గా చేయగలుగుతామా? లేదు. ఎందుకంటే ఆ గిల్ట్ మనలో ఉంటుంది. ఎప్పుడైతే మనం మన మన తప్పులు ఒప్పుకొని దేవుని యొద్ద పశ్చాత్తాప పడి ఎప్పుడైతే మనం వాటి నుంచి విడుదల పొందుతామో మనకి హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ కూడా దేవునితో మనకి డెవలప్ అవుతుంది అన్నమాట. సో మనం అందరం దేవుణ్ణి అడగాలి, ప్రతి దినము రిపెంటెన్స్ కోరుకోవాలి. అండ్ రెండవ పాయింట్ లో మనం చూసినట్లయితే అబాయిడ్ ఇన్ హిమ్. ఓకే, జాన్ 15 చాప్టర్ లో చూసినట్లయితే ఇక్కడ 4 and 5 లో నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండి నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును. సో ఇక్కడ జీసస్ చెప్తున్నారు, ఆయన యందు నిలిచియుండి. ఆయన యందు నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం, తెలుసు కదా. ఆయనకి వేరుగా మనం ఉండి ఏమీ చేయలేం. ఆయన వేరుగా ఉండి మనం బతకలేం. సో వీ హ్యావ్ టు అబాయిడ్ ఇన్ హిమ్. వీ నీడ్ టు అబాయిడ్ ఇన్ హిమ్. వీ నీడ్ జీసస్ క్రైస్ట్. వీ నీడ్ గాడ్ టు క్లెన్స్ us, to redeem us from all our bad things. We need God to redeem us from any kind of weaknesses. We need God. And అది మనకి దేవునితో ఎప్పుడు వస్తుంది? ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, ద మోర్ యూ స్పెండ్ టైమ్ అండ్ ద మోర్ యూ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? హౌ డు యూ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్? బైబిలే. బైబిల్లోంచి చదవడం కాదు కానీ ధ్యానించాలి. దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానించి ఆయన ఏం చెప్తున్నారని అర్థం చేసుకునే కొద్దీ ఆయన 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 మనలోకి ఎక్కువ నింపబడతారు. సో ఎప్పుడైతే born again అయ్యామో, గాడ్ ఈస్ ఆల్రెడీ ఇన్ అస్, హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ అస్, బట్ హోలీ స్పిరిట్ హ్యాస్ టు వర్క్ ఇన్ అస్. దానికి మనము తగ్గట్టుగా మనము ఒబీడియన్స్ చూపించాలన్నమాట. సో వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ గాడ్. సో ద మోర్ యూ బికమ్ క్లోజర్ టు గాడ్, మోర్ అండ్ మోర్ హిస్ ఇమేజ్ విల్ బి పోర్ట్రేట్ ఫ్రమ్ యూ, హిస్ క్వాలిటీస్ విల్ బి పోర్ట్రేట్ ఆన్ యూ. నువ్వు చూపించగలుగుతావు అనమాట ఆయన క్వాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే తీసుకోండి. ఇప్పుడు అగాపే లవ్ జీసస్ క్రైస్ట్ తప్ప ఎవరు చూపించలేదు కదా. అంటే ఏ మనిషి అయినా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి చనిపోయేంత సాహసం ఎవరైనా చేయగలుగుతారా? నో, జీసస్ క్రైస్ట్ మాత్రమే చేయగలిగారు. ఎందుకంటే అంత ప్రేమ, ఎందుకంటే గాడ్ మేడస్ ఇన్ హిజ్ ఇమేజ్ కదా, ఆయన ఇమేజ్ లో మనం చేసుకున్నారు. సో అంత ప్రేమించారు దేవాతి దేవుడు మనల్ని. సో అందుకనే తన కుమారుడిని మనకి సాక్రిఫైస్ చేశారు. అండ్ కుమారుడు కూడా అంతే ప్రేమించారు కనుక మనల్ని తనని తానే అర్పించేసుకున్నారన్నమాట. సో ఆ లవ్ ని మనం చూపించగలుగుతాం మన ఫెలో పీపుల్ తో. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఒకరినొకరు సహించుకోలేకపోతున్నారు, ఒకరొకరు ప్రేమించుకోలేని స్థితిలో ఉన్న ఉన్న పీపుల్ ఉన్నారు ఇప్పుడు. సో మనం ఎట్లున్నాం? మనం ఆర్ రియల్లీ పోర్ట్రేయింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే అండి, when we say we are children of God, and if we don't portray or don't show how Christ has led his life in this world, there's no point saying as we are the children of God. If you say, if you are really truly a believer, definitely దేవుని యొక్క క్వాలిటీస్ నీలో వస్తాయి అండ్ నువ్వు చూపిస్తావు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమే తీసుకోండి. ప్రేమ నిజంగా చూపించగలుగుతున్నావు అందరితో. అందరు నిన్ను ప్రేమిస్తే ప్రేమించడం గొప్ప కాదు, కానీ ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం అనేది దట్ షోస్. ఎందుకంటే టేక్ జీసస్ క్రైస్ట్. మనం ఏ పాటి వారం? మన రెబేలియస్ నేచర్ మనల్ని వదిలిపెట్టలేదు. వీళ్ళేంటి అని దేవుడు ఎప్పుడు కూడా వర్త్లెస్ అని అనుకోలేదు. మనల్ని ఎంతో ఒక ఒక గొప్పగా మనల్ని వాట్ ఈస్ సే లైక్ దేవుడు ప్రెషస్ గా అనుకున్నారు కాబట్టే ఇచ్చిన దేవాతి దేవుడిని కలిగి ఉన్న మనము అలాంటి ప్రేమనే మన ఫెలో పీపుల్ తో చూపిస్తున్నామా అన్నది మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూ అబైడ్ ట్రూలీ ఇన్ గాడ్, డెఫినెట్లీ you will show. If you have a really intimate relationship with God, you will definitely show his qualities. If you really know that you are walking in the sight of the Lord, definitely you will portray his character.
ఆర్ క్వాలిటీస్. సో మనల్ని మనం పరిశీలించుకుందాం. జీసస్ గురించి మనకు అందరికీ కూడా తెలుసు. ఆయనకున్న గొప్ప గొప్ప క్వాలిటీస్ అన్ని మనకు తెలుసు. అవన్నీ మనలో ఉన్నాయా? అసలు ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అవన్నీ మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఏది ఒక ఇప్పుడు 9లో ఒక 5 ఉండి నాకు మిగతావి లేవు అంటే కాదు. నో, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అగైన్ విత్ హెల్ప్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ డెఫినెట్లీ మనం అవన్నీ అచీవ్ చేయగలుగుతాం. సో ఇవన్నీ అచీవ్ చేయగలంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అగైన్ కమ్స్ ఫ్రమ్ ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్. వీ హ్యావ్ టు అబాయిడ్ ఇన్ హిమ్ అలోన్. ఆయనలోనే మనము అబాయిడ్ అవ్వాలి. ఎలా అబాయిడెన్స్ అంటే ఎలా అబాయిడ్ అవుతామంటే బై ప్రేయింగ్ టు గాడ్, ఫాస్టింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధించాలి, పాటలు పాడుతూ ఆయన స్తుతించాలి, ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించాలి. మన నోట కొత్త కీర్తన ఉండాలి. మన నోటి నుంచి ఎప్పుడు దేవుని స్తుతి ఆరాధనలు బయటికి రావాలన్నమాట. ఎందుకంటే స్తుతులు చేస్తున్నప్పుడు దేవునికి చాలా, ఆయన స్తుతులకు అర్హుడు కదా. అత్యున్నత సింహాసనం ఆశ్రయం మన తండ్రిని మనం స్తుతించాలి. స్తుతులు చేసే కొద్దీ సైతానివి తంత్రాలన్నీ కూడా పోతాయి. సో మన స్తుతి బాగా చెల్లించాలి, వర్షిప్ చేయాలి, ఫాస్టింగ్ చేయాలి, ప్రేయర్ చేయాలి. ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్ లో ఉండాలి. ప్రతి ఒక్క బిలీవర్ కి కూడా ఇవన్నీ ఉండాలన్నమాట. నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ ట్రబుల్ టైమ్స్ బట్ ఎవ్రీ టైమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ కల్టివేట్ టు follow all this, having a fasting prayer, praying, meditating the word of God, worshiping the God. మనం అవన్నీ చేయాలన్నమాట. The more we do, we will develop an inseparable relationship with God, how Jesus had. సో మనం కూడా అలాంటి రిలేషన్షిప్ మనం కల్టివేట్ చేసుకోవాలన్నమాట. అండ్ మూడో పాయింట్ గా మనం చూసినట్లయితే వాక్ ఇన్ ఒబీడియన్స్ కదండి. దీనికి అగైన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మన జీసస్ క్రైస్ట్ గారే. జీసస్ క్రైస్ట్ గారే ఆయన ఇంకా తీసుకెళ్లిపోతారు అన్న సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు గెత్సెమనే తోటలో అక్కడ దేవుడు అంటారు కదా, ఆ, ఆ, నీ చిత్తమైతే ఈ పాతం తొలగించు. బట్ అగైన్ జీసస్ వాంట్స్ టు డూ గాడ్స్ విల్. ఆయన తెలుసు, ఆయనకి రాబోయే కష్టం అర్థమవుతుంది. హ్యూమన్ గా ఉండి హీ కుడెంట్ బేర్ బట్ ఈ స్టిల్ బోర్. ఎందుకు? హీ ఈస్ సో ఒబీడియంట్, సచ్ ఎ హంబుల్ సోల్, సచ్ ఎ హంబుల్ గాడ్ వి సర్వ్ కదా. ఆయన ఎంతో మనల్ని ఎంతో ప్రేమించారు. అట్ ద సేమ్ టైం గాడ్ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేయాలి. ఆయన ఫోకస్ ఎటు ఇటు అవ్వలేదు. ఆయనకి ఇచ్చిన ఫోకస్ ని ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాజ్ ఆన్ ద టాస్క్. దేవుడు ఏదైతే తనకు అప్పగించారో విల్, అది నెరవేర్చి ఆయన జయము పొందారనమాట. సో మనం చూస్తున్నట్లయితే జీసస్ క్రైస్ట్ గారి నుంచి నేర్చుకోవాలి, ఒబీడియన్స్ నేర్చుకోవాలి. అంత క్లిష్ట పరిస్థితిలో కూడా తండ్రి చిత్తమే చేయాలి, తండ్రి చిత్తమే జరగాలని ఆయన ఉద్దేశించారనమాట. సో మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు కూడా ఎప్పుడు మనం మోస్ట్లీ వాట్ వి సే, ఫాదర్ నాకు అది కావాలి ఇది కావాలి. ఐ డోంట్ సే వి షుడ్ నాట్ ఆస్క్ అని నేను చెప్పను కానీ, ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వడని వాక్యంలో ఉంది. అట్ ద సేమ్ టైం లెట్స్ ప్రే దట్ లెట్ హిజ్ విల్ బి డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే మనం అడగడానికన్నా దేవుడు ఇచ్చేది చాలా బెస్ట్ గా ఉంటుందండి మన జీవితాల్లో. సో మనం అట్లా ఒబీడియన్స్ చూపించాలన్నమాట. నాట్ జస్ట్ నోటితో కాదు, ప్రాక్టికల్ గా మనం ఒబే చేయాలన్నమాట. దేవుని మాటలకి ఒబీడియన్స్ చూపించాలి. జీసస్ క్రైస్ట్ గారు కూడా అంత దాంట్లో కూడా ఆయన ఆ, దేవుని చిత్తమే జరగాలి అని చెప్పి ఆయన అల్టిమేట్ ఒబీడియన్స్ చూపించారు. సో ఇక్కడ మనము జాన్ 14 లో చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు, ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఒబే మై టీచింగ్ కదా. సో మనం అట్లా నిజంగా ఇఫ్ ఆర్ వి రియల్లీ ఒబేయింగ్ గాడ్, ఇఫ్ యూ రియల్లీ ఒబే గాడ్, మీ అండ్ యూ విల్ వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్, విల్ వాక్ అకార్డింగ్ టు హిస్ టీచింగ్. సో వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా, వాక్యానుసారంగా మనం బతుకుతున్నామా అనేది అగైన్ మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ప్రతి దినం మనల్ని మనము సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ వరల్డ్ లో ఉన్నాం కదా, జాబ్ చేసుకుంటూ ఇంకా ఫ్యామిలీస్ చూసుకుంటూ, అది కాదు మన రోల్ దట్స్ నాట్ ద ప్రైమరీ రోల్. ఫస్ట్ మనం దేవునికి ప్రయారిటీ ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఈ ఆఫీస్ అయినా ఫ్యామిలీ అయినా, ఫస్ట్ దేవునికి ఎప్పుడైతే మన జీవితంలో ప్రయారిటీ ఇచ్చి ఉంటామో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ కరెక్ట్ పాత్. సో మనం దేవునికి ఫస్ట్ మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి, ఒబీడియన్స్ చూపించాలన్నమాట. అది ప్రతి ఒక్క బిలీవర్ నేర్చుకోవాలి. సో ఈ బిజీ వరల్డ్ అగైన్ మనకి ప్రయారిటీస్ ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంది, బట్ నెవర్ చేంజ్ ద ప్రయారిటీ. ప్రైమరీ ప్రయారిటీ ఎవరు? మన గాడ్ మాత్రమే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రైమరీ ప్రయారిటీ. ఎప్పుడు కూడా దేవుడిని పక్కన పెట్టి కూడా మనం ఏది కూడా చేయకూడదు. సో అది మనం నేర్చుకోవాలి. సో
ఆల్వేస్ గాడ్ ఈస్ ఫస్ట్, దెన్ ఓన్లీ ద అదర్స్. అది మన మనం స్ట్రాంగ్ గా పెట్టుకోవాలన్నమాట. అండ్ అగైన్ ఇందులో చూసినట్లయితే గాడ్ చెప్తున్నారు కదా, ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ యూ విల్ ఒబే మై టీచింగ్స్, యూ విల్ ఒబే మై వర్డ్స్. సో మనం అట్లా దేవుని మాటకి విధేయతగా ఉంటున్నామా, దేవుని వాక్యానుసారంగా మనం బతుకుతున్నామా? వాక్యం సారంగా బతకడం అనేది ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ థింగ్, బట్ వీ కెన్ డూ ఇట్ అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. సో వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది, వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి, ప్యూర్ గా ఉండాలి. ఎందుకంటే ఆమ్, ఆ, ఏమైనా ఇంప్యూర్ గా ఉన్నా, అన్హోలీగా ఉన్నా కూడా వీ కాంట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తన బిలవర్డ్ సన్ నే దేవుడు ఒక క్షణము విడనాడారు కదా. సో ఎందుకంటే గాడ్ కాంట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ప్రెసెన్స్ లో దేవుడు, ఎందుకంటే హీఈస్ అ ప్యూర్ గాడ్. ఆయన ఈవిల్ ని చూడలేరు. సో తన బిలవర్డ్ సన్నే ఒక క్షణం విడనాడారంటే మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఆ, ఎంత ఆ, మనం ఇంప్యూర్ ఉన్నా, అన్హోలీ ఉన్నా దేవుడు సహించలేరు. ఎందుకంటే బికాస్ హీస్ అ హోలీ గాడ్, హీ వాంట్స్ అస్ టు బి హోలీ యాజ్ వెల్. సో బికాస్ ఆఫ్ ఫస్ట్ యాడమ్ మనకు ఆ బాండ్ తెగిపోయింది, బట్ బై లాస్ట్ ఆడమ్ ఆ బాండ్ రెస్టోర్ అయింది. ఆ బాండ్ శాశ్వతంగా దేవునితో మనకు రెస్టోర్ అవ్వాలి అంటే మనము అగైన్ వీ హ్యావ్ టు బి బ్యాక్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇమేజ్ ఆఫ్ గాడ్ కి మనం మారితేనే తప్ప ఆయన సన్నిధిలో నిలవగలిగే అర్హత మనకి రాదు. సో ఒబీడియన్స్ ఏం చేస్తుంది, ఇట్ లీడ్స్ టు క్లోజ్నెస్ టు గాడ్. అండ్ డిజొబీడియన్స్ ఏం చేస్తుంది, ఇస్ డిస్టెన్సెస్ కదా. ఎందుకంటే డిజొబీడియంట్ పీపుల్ దే వోంట్ టేక్ కరెక్షన్స్, దే వోంట్ హీడ్ ఎనీథింగ్, బికాస్ వాళ్ళకి మంచిది అనిపించదు. ఒబీడియంట్ పీపుల్ దే విల్ అండర్స్టాండ్ కదా. వాళ్ళు అర్థం చేసుకొని దేవునికి ఇష్టమైన విధంగా ఉంటారు. డిజొబీడియంట్ పీపుల్ దేవుని మాటలు తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళల్లో ఆ, దేవుడు సరిగ్గా నాటబడి లేరు కాబట్టి. సో మనల్ని మనం పరీక్షించుకోవాలి, నిజంగా నేను వాక్యానుసారంగా నడుస్తున్నానా, దేవునికి ఇష్టమైన పాత్రగా బతుకుతున్నాను. ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడున్నా, నీ ఆఫీస్లో ఉన్న, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా కూడా నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగానే బతకాలి. నాట్ జస్ట్ ఇన్ ద చర్చ్ ఆర్ నాట్ జస్ట్ ఇన్ గాడ్స్ చిల్డ్రన్ ఉన్న చోటే కాదు. నువ్వు నాన్ బిలీవర్స్ దగ్గర ఉన్న, నాన్ క్రిస్టియన్స్ దగ్గర ఉన్న, ఎక్కడున్నా కూడా దేవుడిని నువ్వు పోర్ట్రే చేసే విధంగా నీ జీవితం ఉండాలి. నీ దేవుణ్ణి ఘనపరిచే విధంగా నీ జీవితం ఉండాలి. దేవుడు నేను చూసి ఏంటి నా బిడ్డ అని దుఃఖపరిచే విధంగా మనం ఉండకూడదు అనమాట. సో అది మనం ఎప్పుడు దేవునికి ప్రీతికరమైన పాత్రగా ఉండగలుగుతాం ఎప్పుడైతే ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయనకి ఇష్టమైన విధంగా ఉంటేనే మంచి దాసురాలు అనిపించుకోగలుగుతాం. సో అలా అనిపించుకోవాలంటే మనల్ని మనము వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ గారి ద్వారానే మనల్ని మనము కరెక్ట్ మనల్ని హోలీ స్పిరిట్ గారు చెప్పే మాటలు ఎప్పుడైతే వింటామో మనము మనం సరి చేసుకొని మనము మన జీవితాల్ని కరెక్ట్ పాత్రలోకి మలుచుకుంటాము అనమాట. అది హోలీ స్పిరిట్ గారి వర్క్ ద్వారానే జరుగుతుంది. సో అందుకనే వీ హ్యావ్ టు బీ we have to understand that word and prayer is very very important in a believer's life. And వాక్యాన్ని మన జ్ఞానంతో కాదు కానీ దేవుడు ఇచ్చే జ్ఞానంతో మనం అర్థం చేసుకొని వాక్యానుసారంగా మనం ఆ, నడవాలన్నమాట. సో వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా, వాక్యానుసారంగా మనం జీవితం జీవిస్తున్నామా లేదా అన్నది అగైన్ వీ హ్యావ్ టు సెల్ఫ్ చెక్ అవర్ సెల్స్. అండ్ నాలుగవ పాయింట్ గా మనం చూసినట్లయితే ఫెలోషిప్. సహవాసము, సహవాసం విత్ అవర్ ఫెలో బిలీవర్స్. సో మనం ఫెలో బిలీవర్స్ తో సహవాసం చేస్తున్నామా అన్నది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఈ కోవిడ్ టైంలో చాలా మంది కూడా చర్చెస్కి పోలేదు, బట్ చాలా పీపుల్ ఆన్లైన్ లో కలుసు, అంటే దే వాంట్ హ్యావ్ లైక్ కమ్యూనిటీ కనెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కదా. ఎందుకంటే అంటే బిలీవర్స్ అందరు కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దేవుని ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు, ఒకరికొరకు బర్డన్ కలిగి ఉంటారు, ఒకరొకరు హెచ్చరించుకుంటారు, ఒకరికొరకొకరు భారంతో ప్రార్థన చేసుకుంటారు, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ కనెక్షన్. కమ్యూనిటీ కనెక్షన్ అనేది మనకి కమ్యూనిటీ విల్ స్ట్రెంగ్తన్ ద కనెక్షన్ కదా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు వాక్యలో మనం చూసినట్లయితే అక్కడ కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటను సత్కార్యం చేయుటను ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచించుదాం. ఇక్కడ దేవుడు చెప్తున్నారు కదా, మీరు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపించుకోవాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, సత్కార్యాలు చేయాలి,
పురిగొల్పండి అని దేవుడు చెప్తున్నారు. సో మనం ఫెలోషిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక అలోన్ గా ఉండి నాకేం ఫెలోషిప్ వద్దు, నేను అలోన్ గా ఉంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను దేవునితో అన్నది కాదు. ఫెలోషిప్ గా ఉండడం అంటే నీ ద్వారా కూడా ఏమన్నా ఇంకొక పర్సన్ ఎంకరేజ్ అవుతారేమో, ఆర్ ఆ పర్సన్ ద్వారా నువ్వు ఎంకరేజ్ చేయబడతావేమో, నీకు తెలియదు కదా దేవుడు ఎట్లా వాడుకుంటారు. సో అందుకే ఫెలో బిలీవర్స్ తో కలిసి దేవుని స్తుతించాలి, దేవుని ఆనందం వేరండి కదా. మనల్ని మనం వన్ ఆన్ వన్ రిలేషన్షిప్ ఇస్ అగైన్ గుడ్, బట్ హ్యావింగ్ విత్ ఫెలోషిప్ విత్ ఫెలో బిలీవర్స్ ఇస్ అగైన్ డిఫరెంట్. సో కానీ ఇది కూడా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది సమాజంగా కూడుట మానద్దు అని చెప్తున్నాడు. సో ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరికి ఒక ప్రార్థన చేయాలి, ఒకరికొరకు ఒక భారం కలిగి ఉండాలి, ఒకరొకరు దేవుని యందు ఆనందించాలి, టెస్టిమనీస్ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లేదు నాకు ఎవరితో నేను ఐసోలేటెడ్ గా నేను దేవునితోనే ఉంటాను అని ఇప్పుడు నా జీవితంలో ఏదో గొప్ప కార్యం చేస్తాను, నేను ఎవరితో షేర్ చేసుకుంటాను? నేను ఓకే నాకు ఎవరొద్దు నేను ఒక్కదాన్నే ఉంటానని కాదు కదా. ద వెన్ యూ షేర్ విత్ అదర్స్, అదర్ పర్సన్ విల్ బి ఎంకరేజ్డ్. సో అందుకని కూడా నువ్వు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ఫెలో బిలీవర్స్. అంతేగాని ఫెలోషిప్ లో ఉండి అన్నెసరీ వేరే పీపుల్ గురించి మాట్లాడుకోవడానికి అలాంటి ఫెలోషిప్ కాదు నేను చెప్పేది. యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్లీ పీపుల్. ఎందుకంటే క్రిస్టియన్స్ గా కూడా ఉండే పీపుల్ కూడా ఇట్లా అందరు కూడుకునేది ఇతరుల గురించి మాట్లాడుకుంటూ అట్లా కూడా ఉంటారు. అలాంటి ఫెలోషిప్ మనకొద్దు. మనకి ఎలాంటి ఫెలోషిప్ కావాలి? వీ షుడ్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ట్రూ క్రిస్టియన్స్, ట్రూ బిలీవర్స్. వాళ్ళతోనే మనకి ఫెలోషిప్ ఉండాలన్నమాట. సో మనం ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నాం? మనం టీవీతో ఫెలోషిప్ చేస్తున్నామా, ఆర్ మనం ఫోన్తో ఫెలోషిప్ ఇస్ బేసికలీ స్పెండింగ్ టైం, రైట్? సో మన టైం దేంతో ఎక్కువ ఉంటుంది? టీవీతో ఉంటుందా, ఫోన్తో ఉంటుందా, ఆర్ నాన్ బిలీవర్స్ తో ఉంటుందా, ఆర్ నాన్ క్రిస్టియన్స్ తో ఉంటుందా అనేది మనల్ని ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇవన్నీ కూడా దేవునితో ఒక ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకోవాలంటే మనం అందరం కూడా ఈ పాయింట్స్ ని జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ప్రతిదినం మనల్ని మనం రిపెంట్ చేసుకోవాలి. ప్రతిదినం వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ గాడ్స్ వర్డ్, వీ హ్యావ్ టు వాక్ ఇన్ ఒబీడియన్స్, వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ బిలీవర్స్. సో ఇలా మనం చేయడం ద్వారా we we will have a constant relationship with God. We will have intimate relationship with God. ఎందుకంటే the more you spend time with God, the more you understand the heart of God by reading the word of God. God will talk to you back, God will teach you, God will guide you, God will protect you, God will change you, God will, whatever the bad things that are in you will be purified with the word of God. ఇంత వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. The more God's word is working in you, obviously you will portray his qualities, you will portray his image. డెఫినెట్ గా నువ్వు చూపించగలుగుతాం. సో మనము ఈ 4వ మాట నుంచి ఏం అర్థం చేసుకోవాలండి? నా దేవ నన్ను ఎలా విడనాడితి అనే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీసస్ వాల్యూస్ క్లోజ్నెస్ విత్ గాడ్. జీసస్ షోస్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎట్లయితే జీసస్ క్రైస్ట్ కి తండ్రితో పరిశుధాత్మ గారితో అంత గొప్ప కాన్స్టెంట్ కమ్యూనియన్ ఉందో, మనము కూడా వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో 4వ మాటలు చూసిన రీతిగా అక్కడ మీరు జీసస్ గారి యాగని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హీ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్. సో హీ బోర్ దట్ స్పిరిచువల్ యాగ్ని, మన కొరకు మాత్రమే ఆయన బేర్ చేశారు. ఆ స్పిరిచువల్ యాగ్ని మన కోసం తట్టుకున్నారు. హీ ఎండ్యూర్డ్ ఇట్, సో వీ డు నాట్ హ్యావ్ టు. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ అన్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. జేమ్స్ 4th చాప్టర్ మనం చూస్తాం కదా, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. సో డ్రా నియర్ టు గాడ్, దేవుని కోసం మనం తృష్ణ కలిగి ఉండాలి, ఆయన కోసం బతకాలి అనే ఒక ఆ తృష్ణ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ లవ్ గాడ్ టూ మచ్, సో మచ్ మనం లవ్ చేస్తేనే మనలో ఆ ప్రేమ ఉప్పొంగిపోతున్నప్పుడే మనకు ఉంటుంది అది. సో ఉప్పొంగాలి మన ప్రేమ. ఒక్కసారి దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని మనం నిజంగా అర్థం చేసుకొని, మన జ్ఞానంతో కాదు పరిశుద్ధాత్మ గారి ద్వారా మనం అర్థం చేసుకుంటే, if you truly understand the great sacrifice that God has done on the cross, you will definitely కల్టివేట్ దిస్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్. మనం ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మనం ఏ పాటి వారమని అంత అగాపే లవ్ చూపించి తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నారు. ఎందుకంటే మనకు ఒక చిన్న పిన్ గుచ్చుకుంటేనే మనం అల్లాడిపోతాం. అట్లాంటి దేవుడు మేకులు అవన్నీ ఏం ఆయనకి హర్ట్ చేయలేదు. కానీ ఈ మాటలు చూసినట్లయితే ఒక్కసారి తండ్రి విడనాడాడన్న ఆ సెపరేషన్ అయ్యారన్నది జీసస్ తట్టుకోలేకపోయారు. ఆ స్పిరిచువల్ యాగని తట్టుకోలేకపోయారు. సో మనకి దేవుడు ఏంటి ఇచ్చేస్తున్నారు? దట్ మనం కూడా
ఒక కాన్స్టెంట్ రిలేషన్షిప్, కాన్స్టెంట్ కమ్యూనియన్ దేవాతి దేవునితో మనం ఉండాలని జీసస్ మనకి తెలియజేస్తున్నారు. సో లెట్స్ రిపెంట్, రీకమిట్ అవర్ సెల్స్ టు గాడ్ అండ్ డీపెన్ అవర్ వాక్ విత్ గాడ్. నాట్ జస్ట్ పై పైన కాదు, ఇన్ డెప్త్ గా మనం వీ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు గో into the into the depth of God's word. The more you understand the God's word, the more you God will reveal you many mysterious stuff. So the more you understand, God, again God's image will be portrayed from you. సో ఇక్కడ మనం మరొకసారి చూసినట్లయితే అక్కడ జేమ్స్ లోనే వీ హ్యావ్ టు డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. సో మనం రిపెంట్ అవుదాం, రీకమిట్ అవుదాం, ఆయన ఆయన ఆయనకి ఒబీడియంట్ గా వాక్ చేద్దాం. అండ్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్ జీసస్ బోర్ ఆల్ దిస్ agony, దిస్ సెపరేషన్, సో వీ కుడ్ హ్యావ్ ఇటర్నల్ కనెక్షన్ కదా. ఇటర్నల్ కనెక్షన్ మనకి ఇవ్వడానికే జీసస్ ఇవన్నీ కూడా సహించారు. సో జీసస్ ఎండ్యూర్డ్ సెపరేషన్ సో వీ కుడ్ బి ఇన్సెపరబుల్ ఫ్రమ్ గాడ్. ఆయన ఎందుకు ఎండ్యూర్ చేశారు? సో మనకి ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ దేవునితో ఉండాలన్నది ఆయన, అందుకని ఆయన ఆ పెయిన్ ని కూడా హిస్ పెయిన్ పెయిడ్ ఫర్ అవర్ క్లోజ్నెస్. సో అంత అంత బాధను కూడా మన కొరకు మాత్రమే ఆయన భరించారు. ఇందాక ఫస్ట్ ఆడమ్ ద్వారా ఎట్లయితే మన ఆ బాండ్ తెగిపోయిందో, లాస్ట్ ఆడమ్ ద్వారానే మనకు ఆ బాండ్ రెస్టోర్ అయింది, ఆ బాండ్, ఆ గ్లోరియస్ బాండ్ రెస్టోర్ అయింది. సో ఇటర్నల్ కనెక్షన్ మనకి దేవునితో క్రీస్తు ద్వారానే జరిగిందన్నమాట. జీసస్ సెపరేషన్ ఓపెన్ యాక్సెస్ ఫర్ అస్ టు నెవర్ బి సెపరేటెడ్ అగైన్. సో మే గాడ్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ టు కల్టివేట్ అన్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ అండి. గాడ్ హెల్ప్ అస్, ఆల్ ఆఫ్ అస్, టు బి చేంజ్డ్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అండ్ మనం అందరం కూడా ఎత్తబడే సంఘంలో దేవాతి దేవుడు మనకి, మనం అందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉండడానికి దేవాతి దేవుడు మనకు సహాయం చేయులాగున మనం అందరం కూడా ప్రతి దినము మనం నలకొట్టుకొని దేవునికి ఇష్టమైన పాత్రలుగా బతుకుతూ ఆయనతో ఒక కాన్స్టెంట్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ కనెక్షన్ మనకు అందరికి ఉండులాగున దేవాతి దేవుడు మనకి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. స్థుతికి పాత్ర పరిశుద్ధ ప్రేమగల తండ్రి దయగల రాశి మీకు వేలుకొలి స్థుతి స్తోత్రాలైనా మరి ఒకసారి నాయన మీ అమూల్యమైన మాటలు పంచుకునేట్టుకు నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నిజంగా 7 words ఆర్ రియలీ ప్రెషియస్ ఫాదర్. ఒక్కొక్క వర్డ్ నుంచి ఒక్కొక్కటి మీరు టీచ్ చేశారు ఆయన. మొదటి వర్డ్ నాయన ఫర్గివ్నెస్ టీచ్ చేశారు. సెకండ్ వర్డ్ మీరు అక్కడ అన్స్టాపబుల్ లవ్ నాయన. నిజంగా ఆ సిచ్యువేషన్ లో ఉండి కూడా నాయన నేను నీవు నాతో కూడా పరదేశంలో అని సెలవిచ్చాను, అక్కడ మీరు చూపించారు అన్స్టాపబుల్ లవ్ టువర్డ్స్ ద పర్సన్ ఫాదర్. అండ్ మూడవ వర్డ్ నుంచి మీరు చూపించారు దట్ వీ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ బిలీవర్. రెస్పాన్సిబుల్ బిలీవర్ గా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి ఆయన. నాలుగవ మాట ద్వారా నాయన అయ్యా మీరు చెప్పారు ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ తండ్రితో ఉండాలి నాయన. ఐదవ మాట ద్వారా నాయన మీ స్పిరిచువల్ థర్స్ట్ గురించి. ఆరవ మాట ద్వారా ఇట్స్ ఫినిష్డ్, వాట్ ఎవర్ ద టాస్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ హ్యావ్ ఫినిష్డ్. సో మేము కూడా నైనా మీరు ఏదైతే మాకు ఈ లోకంలో మీ విల్ చేయడానికి మాకు అప్పగించిన టాస్క్ ని మేము ఫుల్ఫిల్ చేయడానికి మీరు మాకు సాయం చేయండి. అండ్ ఏడవ మాట ద్వారా మీరు నాయన సరెండరెన్స్ టీచ్ చేస్తారు. నిజంగా నాయన 7 మాటలు, అమూల్య మాటలు, అవన్నీ కూడా నాయన దోస్ ఆర్ యువర్ క్వాలిటీస్, దట్స్ యువర్ నేచర్. యూ షోడ్ దట్ క్రాస్ లో చూపించారు నాయన, మీ అగాపే లవ్ ని చూపించారు. ఈవెన్ దో వీఆర్ వర్త్లెస్, ఈవెన్ దో వీఆర్ నాట్ అట్ ఆల్ గుడ్, యూ స్టిల్ లవ్డ్ అస్ ఫాదర్. అదే అగాపే ప్రేమ మా ఫెలో పీపుల్ తో కూడా అందరితో మేము చూపించలాగా మీరు మాకు సాయం దేశమని అడుగుతున్నాయన. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెలియదు నాయన. మమ్మల్ని అందరినీ మీ ప్రొటెక్షన్ లో ఉంచుకొని నాయన మేమందరం కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు ప్రీతికరమైన పాత్రలుగా మీకు మహిమ తెచ్చే విధంగా మా జీవితాలని ఉండేటట్టు, ముఖ్యంగా నాయన మా జీవితాలని మీ చేతికి అప్పగించి మీకు ఇష్టమైన సారంగా మేము బతకడానికి మాకు సహాయం తెచ్చని అడుగుతూ నాయన మరి ఒకసారి ఈ మీటింగ్ ని ఆదరించేంత వరకు మీరే అధ్యక్షత వహించి చక్కగా నడిపించారని నమ్ముచ్చు. నేను వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడే విధానం బట్టి కూడా మీకే వేలుకొలి స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మేము కలిసేంత వరకు మీ కృపని కాపుదల మా అందరి మీద ఉంచి మరొకసారి మమ్మల్ని అందరినీ మీ వాక్యం ద్వారానే పరిశుద్ధపరిచి మీ ఇమేజ్ లోకి మారడానికి మాకు సహాయం తెచ్చమని బతిమలాడుకుంటూ మమ్మల్ని అందరూ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మరొకసారి మేము కలిసి అంతవరకు మీ కృపని కాపుదల మా మీద కురిపెచ్చమని బతిమలాడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నా మనవులని మీ పాదాల ముందు ఉంచుతూ నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ బతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.